ఎన్నికల ప్రస్తుతం కోడ్ వచ్చినప్పటికీ లేదా ఎన్నికలు జరగబోతున్నట్లుగా షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా జరిగే సభలు కావచ్చు, లేదా రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలు, లేదా ఆయా పార్టీలకు సంబంధించి నాయకులు, కార్యకర్తలు, లేదా పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు వాళ్ళు స్వేచ్ఛగా వ్యవహరించేదానికి, వారి అభిప్రాయాలు లేదా షేర్ చేసుకునేదానికి, లేకపోతే వారికి ఇష్టమైనటువంటి జెండాలు కావచ్చు, లేకపోతే ఇతర అంశాలను కూడా వారి దగ్గర ఉంచుకోవాలన్నా లేకపోతే మాట్లాడాలన్నా కూడా ఇంకా భయపడేటువంటి పరిస్థితి, భయపెట్టేటువంటి పరిస్థితులు కూడా జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం ఏదైతే ప్రజాగళం సభ రోజు జరిగినటువంటి పరిణామాలు, ఇటు పల్నాడు కావచ్చు, ప్రకాశం, అలానే నంద్యాల, దీంతో పాటుగా అన్నమయ్య, కొన్ని జిల్లాలకు సంబంధించిన విషయంలో పదే పదే అనేక కంప్లైంట్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిణామాల పైన. సో ఇప్పుడు గుంటూరు సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఉమ్మడి గుంటూరు సంబంధించినటువంటి జిల్లాలో, ప్రత్యేకించి పల్నాడుకు సంబంధించి కూడా. అందుకోసమని సిఓ ముందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ వెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం వచ్చాయి. అయితే ఇది ఒక కంప్లైంట్ కాదు, అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఏంటి అసలుకి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఎందుకు ఈ ప్రాంతంలో లేదా పర్టికులర్గా ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీని ఎలక్షన్ అధికారులు పిలవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అక్కడ ఏ రకమైనటువంటి పరిణామాలు ఇటీవల కాలంలో జరిగాయి? దానిపైన ప్రతిపక్షం కావచ్చు, ప్రజల నుంచి కూడా ఏ రకమైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే ఏం చెప్తారు సాంబశివరావు? మొత్తానికి పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పటికిప్పుడు వివాదాస్పదమైన వ్యక్తి కాదు. అతను పల్నాడు జిల్లా ఏర్పాటు, పల్నాడు జిల్లాకి ఎస్పీకి వచ్చిన నాటి నుంచి ఆయన అనధికార వైసీపీ నేతగా కొనసాగుతున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గంలో ఎన్నో తప్పుడు కేసులు పెట్టడం, టీడీపీ వారిని వైసీపీలో చేరాలని పోలీసులు ఒత్తిడి పెట్టడం, చేరకపోతే వారిపై గంజాయి కేసు, అక్రమ మద్యం తరలింపు కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఇక వాహనాలు ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను తగలబెట్టిన సంఘటనల కోకొరలు. ఇటీవల ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాచర్ల 10వ వార్డులో సురేష్ అనే వ్యక్తి కారును రాత్రి తగలబెట్టడం, ఆ సురేష్ అక్కడున్న టీడీపీ ఇన్ఛార్జి జోలకంటి బ్రహ్మారెడ్డి ఫాలోవర్గా కారు వేసుకొని తిరుగుతూ ఉంటారు, ఆ కారును తగలబెట్టడం జరిగింది. ఇక ఇలాంటి తగలబెట్టే సంఘటనలో ద్విచక్ర వాహనాలు, ఆటోలను ఇళ్ల ముందు పదుల సంఖ్యలో తగలబెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటన్నిటిపైన ఏటిపైన అధికార పార్టీ వారు చేశారని స్పష్టమైన ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కూడా ఎక్కడా చర్యలు లేవు. అసలు ఏకంగా మాచర్ల టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టడం, మాచర్లలో 10 వాహనాలను ఒకే రోజు దగ్ధం చేయటం, 2 ఇళ్లు లూటీ చేసినా కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, అదే తెలుగుదేశం పార్టీకి చెందిన 30 మంది పైన 307 కేసులు పెట్టి దాడులకు తగలబెట్టిన వారిపై కూడా ఎలాంటి కేసులు లేకుండా చేసిన ఉదాహరణలు కూడా పల్నాడు జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ తాజాగా ఇటీవల బొప్పుడిలో జరిగిన సభలో, ప్రధానమంత్రి సభలో భద్రతా వైఫల్యాలు స్పష్టంగా బయటపడిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహార శైలి వెలుగులోకి వచ్చింది. ఇతనిపై కూడా ఇప్పటికే రాజ్భవన్కు వెళ్ళి గవర్నర్కు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోవాలంటే రాజకీయ పక్షాలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా, పల్నాడు జిల్లాలోని సామాన్య ప్రజానీకం కూడా కోరుకుంటున్నారంటే అతను ఎన్ని అక్రమాలు చేశారో కూడా మనకి ఇట్టే స్పష్టమవుతుంది. ఇక ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎవరో కూడా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని స్పష్టంగా చెప్పినప్పుడు కూడా యథావిధిగా వాలంటీర్లు మొదటి నుంచి కూడా వైసీపీ అభ్యర్థులకు సొంత మనుషులుగా పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న పొన్నూరు చెందిన వైసీపీ అభ్యర్థి అంబటి మురళి ఏర్పాటు చేసిన సమావేశంలో వాలంటీర్లు పాల్గొన్నారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 45 మందిని, 32 మంది చేబ్రోలు మండలంలోనూ, 8 మంది పెదకాకాని మండలంలోనూ 43 మంది వాలంటీర్లను నిన్న ఒక్కరోజే తొలగించడం జరిగింది. ఇక నిన్న గుంటూరు నగరంలో పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి రేపు ఎన్నికల్లో ఎలాగా ముందుకు వెళ్ళాలి, టీడీపీ వారిని ఓట్లు ఎలా తగ్గించాలి, వైసీపీకి ఎలా ఓట్లు వేయించాలని దిశానిర్దేశం చేస్తూ వాళ్ళకి తాయిలాలు ఇస్తున్న సంఘటన తెలుగుదేశం పార్టీ వారు గుర్తించి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేయగా తెలుగుదేశం వారిపై దాడి చేసి టీడీపీ అభ్యర్థి రామాంజనేయుల వాహనాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇదే సంఘటనలో టీడీపీ వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేసినా కనీసం కేసు నమోదు చేయకపోగా తిరిగి దాడికి పాల్పడిన వైసీపీ వారు ఇచ్చిన ఫిర్యాదును తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంఘటన అయితే
గుంటూరు నగరంలో నిన్న ఈ రోజు జరిగింది. ఇక పోలీసులు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత కూడా గత 4-5 ఏళ్ల నుంచి ఎలాంటి అధికార పార్టీ కొమ్ము కాసు పక్షపాతంగా ఉన్నారో స్టిల్ ఇప్పుడు కూడా అదే పందా కొనసాగుతున్న నేపథ్యంలో వీరికి ఏకంగా ప్రతి అంశాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలనే ఒక నిర్ణయానికైతే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అన్నట్లుగా సాంబశివరావు, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా నియమావళిని గౌరవించాలి, పాటించాలి.